ఉప్పాడ సముద్ర తీరంలో అలల ఉధృతి అయితే కొనసాగుతుంది. నిన్నటి నుంచి కూడా అలలు ఈ యొక్క ఉప్పాడ కాకినాడ సముద్ర తీరం వెంబడైతే ఎగసపడుతున్న నేపథ్యంలోనే ఉప్పాడ సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మాయపట్నం మొదలుకొని అలాగే ఈ యొక్క సుబ్బంపేట వద్ద ఉన్నటువంటి పల్లిపేట ఇవన్నీ కూడా మత్స్యకార గ్రామాలన్నీ కూడా ఈ యొక్క సముద్రపు కెరటాలతో సముద్రపు నీరు ఇళ్లలో కూడా చొచ్చిపోయింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో కూడా సముద్రపు నీరు వెళ్ళిపోయిన నేపథ్యంలో స్కూళ్ళు కూడా సెలవు ప్రకటించారు. ప్రస్తుతం అయితే జిల్లా కలెక్టర్ కూడా ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు అందరూ కూడా సహాయక చర్యలు చేపట్టేందుకు అలాగే జనసేన నాయకులతో కూడా కలిసి ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి సహాయక చర్యలు చేపట్టమన్నారో అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇప్పటి నుంచి కెరటాల ఉధృతి ఎక్కువగా ఉంది సార్. గత వారం రోజుల నుంచి కెరటాలు ఎక్కువ వస్తున్నాయి. అదే గత 3 రోజుల నుంచి కూడా విపరీతమైన రాక్షసాల టైప్లో వచ్చేసి ఊరి మీద ఇక్కడ కొత్తపట్నం అదే పల్లిపేట గ్రామాల్లో ఊర్లో నీరు వెళ్ళిపోతుందండి. నిన్న కూడా చాలా విపరీతంగా నీరు స్కూల్లోకి తర్వాత ఈ కాలనీలో కూడా వెళ్ళిపోయింది. నేను అంతా కూడా ఒక 3 మోటార్లతో నీరు వేరే చోట షిఫ్టింగ్ చేయడం జరుగుతుంది. అయినా రాత్రి మళ్ళీ ఎక్కువ వాటర్ రావడం వల్ల కూడా మొత్తం మునిగిపోయింది. పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ అధ్యక్షుడు ఈ లోకల్ ఎమ్మెల్యే నుండి పవన్ కళ్యాణ్కి ప్రతి విషయం చెప్పడం జరుగుతుంది. ఆయన సూచన ప్రకారంగా ఈరోజు కలెక్టర్ గారు సందర్శించి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ ఆయన చూసి ఆయన ఇమ్మీడియట్గా చేయవలసిన గురించి అందరితో లోకల్ నాయకులతో మత్స్యకార నాయకులతో మాట్లాడారు. ఆయన ఏంటంటే ఈ గోడ ప్రొడక్షన్ వాళ్ళకి టెంపరీగా కొంచెం హైట్ పెంచుదామని ఒక ఎస్టిమేషన్ ఏమన్నారు. అదేవిధంగా ఇమ్మీడియట్గా వాటర్ బయటికి వెళ్ళిపోయేలాగా దానికి దారికి స్టిచ్చింగ్ అది చేయమన్నారు. దాని గురించి నాకు ఆర్డీఓ గారికి అతను జేసీ గారు కూడా ఈ పనులు అప్పచెప్పారు. ఇది టెంపరీగా చేసి పర్మనెంట్ ఏం చేయాలన్నది ఆలోచిద్దామని చెప్పారు. అంటే ఇప్పుడు వీళ్ళకి మత్స్యకారులకు మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఎటువంటి పునరావాస కేంద్రాలు కానీ వాళ్ళకి ఫుడ్ అని ఇటువంటి అన్ని ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి భోజనాలు కూడా పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అయితే వాళ్ళు ఈ ఎక్కువ కెరటాలు ఉదురుతున్నప్పుడు హై స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నారు. వాళ్ళకైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు అడిగాం అందరినీ కూడా. వాళ్ళకైనా ఇబ్బంది ఉంటే మాత్రం కంపల్సరీగా మా పార్టీ తరపు నుంచి మేము వాళ్ళకి అండగా ఉన్నాక లోకల్ నాయకులు అందరం మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ పరంగా కూడా కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఇక్కడ నిన్న నుంచి ఇక్కడ ఎంఆర్ఓ గారు అన్ని చూశారు. మేము పార్టీ పరంగా తర్వాత ప్లస్ గవర్నమెంట్ పరంగా వాళ్ళకి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటామండి. సార్ చెప్పండి, అంటే మాయపట్నం ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువ ఎఫెక్ట్ ఉండేది, ఇల్లు కూడా అక్కడ కలిసిపోయాయి. కానీ ఇప్పుడు కొత్తగా ఈ యొక్క ప్రాంతం మీద సముద్ర కెరటాలు విరుచుకుపడడానికి ప్రధాన కారణం ఏంటనుకుంటున్నారు? అంటే కలెక్టర్ గారు ఇందాక చెప్పడం జరిగింది. టెక్నికల్గా మనకి దాని గురించి తెలియపోయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి సముద్రం ఒక్కొక్క పక్కకి వెళ్తూ ఉంటుందని చెప్పి మనకి అంటే ఇన్ జనరల్గా 5 years బ్యాక్ కూడా ఇక్కడ ఒకసారి ఇలా రావడం జరిగింది మాకు తెలుసు గతంలో కూడా. కానీ ఇప్పుడు కొత్తగా ఇక్కడికి రావడం అన్నది సముద్రం ఒక్కొక్కసారి ఒక్కొక్క వైపు డైవర్ట్ అవుతూ ఉంటుంది. దాని టెక్నికల్ రీజన్స్ కూడా మనకు తెలియదు. కానీ గౌరవ కలెక్టర్ గారు మన డిప్యూటీ సీఎం గారు ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం, అదే వెంటనే ఏం చేయాలన్నది ఆలోచించడం జరిగింది. ట్రెంచ్ ఒకటి కొట్టమన్నారు నీళ్లు బయటికి వెళ్ళడానికి. అదే మైన్స్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసి మనకి ఏదైతే గ్రావెల్ స్టోన్ ఉందో అది వెంటనే కూడా ఇక్కడికి అలర్ట్ చేయమని మైన్స్ డిపార్ట్మెంట్కి కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ లోకల్ జనసేన నాయకులు మత్స్యకార నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉంటూ కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫుడ్ కావాలంటే ఫుడ్, పునరావాస కేంద్రాలు కావాలంటే అది కూడా అన్నీ సిద్ధంగా ఉన్నాయి. జిల్లా యంత్రాంగం అందరినీ కూడా ఇక్కడే ఉండమని కలెక్టర్ గారు ఆదేశించారు. అందరూ ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో, ఎండిఓ ఆఫీస్లో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మత్స్యకారులకి ఎప్పుడు న్యాచురల్ కెలామిటీస్ వల్ల ఇలాంటి ఇబ్బంది జరగడం బాధాకరం. మరి అదృష్టవంతవశాత్తు మన డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఎమ్మెల్యే అవడం వల్ల శాశ్వత పరిష్కారానికి హోంమంత్రి అమిత్ షా గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. మరి త్వరలోనే శాశ్వత పరిష్కారం వస్తుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. చెప్పండి, అంటే మత్స్యకారుల గ్రామాల్లో ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని మీరు అందరూ కూడా మీ దృష్టికి రావడం జరిగింది? గత 3 రోజుల నుంచి చాలా విపరీతమైన అలలు ఎగిసిపడడం అంటే కొత్తగా మేము చూడడం అండి. ఇంతకుముందు మాయపట్నం, సూరడపేట ఈ ఊర్లన్నీ కొట్టేయండి. ఇది కొత్తగా మేము చూడడం అంటే మా చిన్నకాలంలో చిన్నగా కొట్టడం జరిగేది. కానీ ఇప్పుడైతే విపరీతమైన రాకాశాలలో ఎగిసిపడడం, అలాగే ఇక్కడ ప్రభుత్వం వారందరూ వచ్చి కొద్దిగా సహకరించడం, అలాగే వాటర్ ఇంపార్టెంట్గా బయట తీయడం, అలాగే కొద్దిగా రాయిలు ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చి గౌరవనీయులైన కలెక్టర్ గారు వచ్చి ఇమీడియట్గా నాకు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇమీడియట్గా తాత్కాలికంగా రాయిలు వేస్తామని చెప్పారు. అలాగే ఈ 3 రోజుల నుంచి కూడా డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడ ఉండి కష్టపడుతున్నాం. అలాగే మా జనసైనికులు కూడా ఇక్కడ ఉండి చాలా కష్టపడుతున్నాం. అంటే 3 రోజుల నుంచి డాక్టర్ గారు అయితేనే అలాగే కొంతమంది నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సముద్రంలో విపరీతమైన కెరటాలు వచ్చి పడిపోయినా సరే మాకు దెబ్బలు తగిలిన సరే 3 రోజుల నుంచి ఇక్కడ కష్టపడడం జరిగింది. కుటుంబ ప్రభుత్వం అందరూ సహకరిస్తున్నాం. మన వాళ్ళు ఏమన్నారంటే ఫుడ్ సెక్షన్ అది పెడతామంటే ఏం వద్దు బాబు, కొద్దిగా అలలు ఇబ్బంది వాటర్ రావడం వల్ల మళ్ళీ గవర్నమెంట్ సచివాలయంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తున్నారు. వాళ్ళు శాస్త్రకాలంగా మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక స్థలాలు అడిగారు, అది కూడా త్వరలో కలెక్టర్ గారు గవర్నమెంట్ కలెక్టర్ గారు మాకు త్వరగా మాకు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇదంతా చాలా సంతోషంగా ఉన్నామండి. అది కూడా మా డిప్యూటీ సీఎం గారు
మాకు ఎమ్మెల్యేగా ఒక ఎంతో సంతోషంగా మేము ఆశపడుతూ చాలా తొందరగా ఇది చేయడం అనేది చాలా గవర్నమెంట్లు వచ్చాయండి. ఏ గవర్నమెంట్ కూడా మాకు సహకరించలేదు. ఈ గవర్నమెంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాకు బలముగా ఉండడం వల్ల మాకు తొందరగా జరుగుతుందండి. ధన్యవాదాలు సార్. ఇది పరిస్థితి. మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులపై అన్నీ జిల్లా కలెక్టర్ వచ్చారు. ఇక్కడ సహాయక చర్యలు చేపట్టమన్నారు. జన సైనికులు కూడా ఇక్కడ ఉండి ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో వాళ్ళకి కావాల్సిన సహాయక చర్యలు కూడా దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగునున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఉప్పాడ తీరం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.